తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. సో ప్రస్తుతం మనం భువనగిరి ప్రాంతంలో ఉన్నాం. సో ఇక్కడ నుంచి ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోటీ చేస్తున్నారు చామల కిరణ్ కుమార్ రెడ్డి, అలాగే బీజేపీ నుంచి బోరా నరసింహ గౌడ్, బీఆర్ఎస్ నుంచి క్యామ మల్లేశ్వర్. సో ఈ త్రిముఖ పోటీలో ఎవరు గెలవబోతున్నారు, ప్రజలు ఏమనుకుంటారు, అసలు కామన్ పబ్లిక్ వాళ్ళందరూ ఒపీనియన్ ఏంటో మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఓకే, నమస్తే, ఎట్లా ఉన్నారు? ఎవరేమో చెప్పట్లేదు. ఇವರು ఏం సంగతి ఈసారి అసలు ఎలక్షన్ ఎట్లా నడుస్తుంది? ఈసారి కాంగ్రెస్ కి ప్లస్ అయ్యే అవకాశం ఉందా, బీజేపీకి ప్లస్ అయ్యే అవకాశం ఉందా, బీఆర్ఎస్ గెలుస్తుందా? ఎవరు అనేది కూడా కన్ఫర్మ్ చేయడానికి ఇప్పటికి ఏం లేదు. అంతా ఎవరు క్యాండిడేట్లు ఎవరు లేరు. చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, ఆయన పరిస్థితి ఏంటి మరి? ఆయన ఇక్కడికి పరిచయం లేని వ్యక్తి. ఆయన ఇక్కడ మలేష్ కానీ ఆయన కానీ బోర్ నర్సింగ్ అంటే నా లాస్ట్ ఒకసారి ఎంపీ చేసింది కాబట్టి ఉంటే జరి ఆయన ఉంటే ఉండొచ్చు. దాంట్లో కూడా బీజేపీ వాళ్ళు మేము డెవలప్ చేసామని చెప్తున్నారు, మేమంతా కూడా మేము వస్తే కనుక మళ్ళీ డెవలప్ చేయడానికి సహకరించాలని చెప్తున్నారు. ఏం లేదు ఇప్పటికి, ఇంకా చేసేది కూడా ఏం లేదు. వాళ్ళు ఏం చేయాలి కూడా చేసేది కూడా ఏం లేదు. వాళ్ళు ఇప్పుడు వరకు కానీ చేసేది అయితే కాదు, బోనీలో చేసింది ఏం లేదు. ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు కూడాను మేము వస్తే అభివృద్ధి చేస్తాం, గతంలో 10 ఏళ్ళు మేము పరిపాలన చేసినప్పుడు అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. నిజంగా అభివృద్ధి జరిగింది అసలు ఇక్కడ? జరిగింది, పర్లేదు. అందరు ఇప్పుడు వీళ్ళకంటే ఇప్పుడు పైలట్ సెక్రటరీ గారి పీరియడ్లో బోనీలో 16-70% డెవలప్మెంట్ అయింది అన్ని రకాలుగా. పబ్లిక్ ఎవరి వైపు మొగ్గు చూపే అవకాశం కనిపిస్తాం? ఈ లోక్సభ స్థానానికి వస్తే ఎవరైనా చెప్పడానికి అవకాశం లేదు ఇక్కడ. ఎందుకంటే 50% ఓటింగ్ అయితే కూడా ఎక్కువ అనుకుంటు ఇక్కడ ఈసారి. ఎప్పుడైనా 60 ఉండేది కానీ 50 కూడా కాదనుకుంటారు ఈసారి. రైట్ అన్న, ఇక్కడ 3 ప్రధాన పార్టీలు కూడాను డబుల్ డిజిట్ గెలవాలనుకుంటున్నారు. ముఖ్యంగా భువనగిరి అంటే గతంలో కాంగ్రెస్ వాళ్ళు గెలిచిన పరిస్థితి ఉంది, తర్వాత బీజేపీ వాళ్ళు ఉన్నారు. సో ప్రస్తుతానికి ఇప్పుడు ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపే అవకాశం కనిపిస్తుంది? భువనగిరిలో బీజేపీ ఇప్పటివరకు ఎప్పుడు గెలవలేదు, కానీ ఈసారి గెలిచే అవకాశాలు చాలా గట్టిగా కనిపిస్తున్నాయి. చామల కిరణ్ రెడ్డి ఎట్లా పరిస్థితి ఏంటి? అతని పేరైన లేదు, ఎవరు ఇప్పటివరకు పరిచయం లేదు భువనగిరి ప్రాంతం. రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ ఉంది, మేము డెవలప్ చేస్తామని చెప్తున్నారు, 6 గ్యారెంటీలు అన్నారు, అన్ని హామీలు అమలు చేస్తామన్నారు. 2019 ఎలక్షన్ చూసుకుంటే కర్ణాటకలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే. అప్పుడు చూసుకుంటే అక్కడ 25 సీట్లు, 25 సీట్లలో 24 సీట్లు బీజేపీ గెలవడం జరిగింది. ఇక్కడ కూడా అదే పరిస్థితి జరుగుతుంది. ఇక్కడ బీజేపీ ఎన్ని వచ్చే అవకాశం? డబుల్ డిజిట్ దాటుతుంది. మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎవరి వైపు ఎక్కువ విజయం సాధించే అవకాశం ఉంది? ఎవరు ఎక్కువ? ప్రస్తుతానికి అయితే కాంగ్రెసే ఉంటుంది, ఎందుకంటే స్టేట్ అదే ఉంది కాబట్టి కాంగ్రెస్ గురించే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ చామల కిరణ్ రెడ్డి అనే వ్యక్తి గెలిచే అవకాశం ఉందా? ఏటీఆర్ కాంగ్రెస్ నుంచి గెలుస్తుండొచ్చు. ఒక పక్క నుంచి బీజేపీ మేము అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు, మరో పక్క నుంచి బీఆర్ఎస్ కూడా రీసెంట్గా కేసీఆర్ బయటకు వచ్చి సో ఖచ్చితంగా బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిపించండి, 10 సీట్లు గెలుస్తామని చెప్తున్నారు. ఈ కొంచెం బీఆర్ఎస్ కొంచెం కష్టమే, కాకపోతే కొంచెం బీజేపీ కాంగ్రెస్ మధ్యలో ఉంటుంది. కానీ ఇప్పుడేమో మరొక చర్చ నడుస్తుంది రాష్ట్రంలో, బీఆర్ఎస్ కోటేస్తే ఓటు అనవసరంగా వేస్ట్ అవుద్ది, వేస్తే బీజేపీకి లేదంటే కాంగ్రెస్ అన్నట్లు పోటీ నడుస్తూ ఉంది. మీలాంటి వాళ్ళు ఎక్కువ ఎవరు మొగ్గు చూపుతారు? మేమైతే కాంగ్రెస్ చూపిస్తాం. కిరణ్ కుమార్ రెడ్డికి వేస్తారు. కిరణ్ కుమార్ కాంగ్రెస్కి వేస్తారు. ఏంటి పరిస్థితి ఈసారి ఎలక్షన్స్ ఎలా ఉండవు? ఎలక్షన్లు కాంగ్రెస్ ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది, ప్రభుత్వానికి కాంగ్రెస్కి వేద్దామని చూస్తుంది. మోడీ ఉన్నోళ్ళకి సేవ చేసింది, గరీబునికి ఏం సేవ చేయలేదు. ఏ రైతుకైనా గరీబ్ ప్రతి ఒక్క రేటు పెరిగింది. వాళ్ళు ఏ అభివృద్ధి ఇవి చేసినని చెప్పుకునే స్థాయి లేదు. వాళ్ళు ఏమనంటే మేము శ్రీరాముని గుడి కట్టినాం, ఆ గుడి కట్టినాం అంటారు, కానీ దేవుడు అందరికీ మాకును దేవుడు మొక్కాలి, అది అభివృద్ధి పని చేసి అడుగు. కానీ 2 లక్షల మెజారిటీ వస్తుంది మాకు అని చెప్తున్నారు బీజేపీ. నిజమేనా? ఇక్కడ అంతా లేదన్న, అంతవరకు అయితే లేదు. బీజేపీ ఇప్పుడు ఆయన వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఇదివరకు టీఆర్ఎస్ నుంచి పోటీ చేసినప్పుడు ఓడిపోయింది కాబట్టి ఆ సానుభూతి వస్తుందని అలా అనుకుంటారు, కానీ అది అయితే వచ్చే కోపు లేదు. ఇప్పుడు కేసీఆర్ బయటకు వచ్చి మళ్ళీ మమ్మల్ని గెలిపించడని చెప్తున్నారు. ప్రజలు అసలు కేసీఆర్ వైపు ఉంటారా? అసలు ఉండరు. 10 ఏళ్ళు ఏం చేసిండని చేసిండు, కొన్ని చేసినా కానీ అన్ని ఏ పని చేసినా నాణ్యత లేదు. ఇప్పుడు మీకు ఏం చేయలేదా? ఇప్పుడు రైతు బంధు ఇచ్చిండు, ఇప్పుడు రైతు బంధు ఇస్తే సామాన్యుడు బతకలే, ఉన్నోడే బతికి. సరే, ఒక డబుల్ బెడ్రూమ్ ఇచ్చినాం, సరే కొడుకు ఎడ వండాలి, అల్లుడు ఎడ వండాలి అని చెప్పిన మంచిగా ఓకేనాం. ఊరంతా కలిసి ఇప్పుడు మండలాన్ని కలిసి ఒక దాన కట్టినాం. ఉండేలమ్మ లక్షల మంది, ఆయన కట్టింది 1000. ఆ 1000లో ఒకరు కూడా ఓపెన్ చేయలేక ఏడుంది భీమనాయన మండలం. అసలు డబుల్ బెడ్రూమే స్టార్ట్ కావాలి. నేను వచ్చినప్పుడు, ఇప్పుడు నేనున్నప్పుడు నీళ్ళు వచ్చినాయి, కరెంట్ వచ్చింది, డబుల్ బెడ్రూమ్ ఇచ్చాం, రైతు బంధు ఇచ్చామని చెప్తున్నారు కేసీఆర్. సరే
రైతు బంధు అనేది వాస్తవం అన్న. రైతు బంధు ఇచ్చిండు, ఇవ్వలే అంటలేం. అది ఓకే. ఇప్పుడు నేను చెప్తుంది అంటే అప్పుడు జనాలకు రోజు దినం చేంజ్ అవుతుంది. ఒక కంప్యూటర్ సిస్టమ్ వచ్చింది. అప్పుడు కాలువ ప్రాజెక్టు కట్టాలంటే ఒక సాగర్ 15 ఏళ్ళు కట్టిరు, నాగర్ సాగర్. ఇప్పుడు కాళేశ్వరం 3 ఏళ్ళు కట్టిండు. తేడా ఏంది? అది ఇప్పుడు కంప్యూటర్ సిస్టమ్. ఇప్పుడు దాదాపుగా 4 నెలలు 5 నెలల తర్వాత కేసీఆర్ మళ్ళీ బయటకు వచ్చి 10 సీట్లు గెలుస్తాం, మమ్మల్ని గెలిపించండి, అభివృద్ధి సాధ్యం అవుద్ది, మళ్ళీ పార్లమెంట్లో వెళ్ళి మాట్లాడతామని చెప్తున్నారు. ప్రజలు అసలు చూస్తారా, ఆయన వైపు చూస్తారు? చూడరు సార్, చూడరు. 10 ఏళ్ళు ఏం చేయలేదు నువ్వు, మళ్ళీ ఇప్పుడు పోయి నువ్వు ఏం కొట్లాడతావు? అప్పుడు అంటే తెలంగాణ సెంటి మీద సార్ తెలంగాణ కావాలని ప్రతి ఒక్క నేను కూడా కొట్లాడినా తెలంగాణ గురించి, అందరు పాల్గొన్నాం. ఆ తెలంగాణ సెంటిమెంట్తో వచ్చింది తప్ప ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ ఏం పని చేయదు. సరే, ఇక ఫైనల్గా భువనగిరిలో ఎవరు గెలుస్తారు? కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి, బీజేపీ నుంచి బోర నరసయ్య గౌడ్ ఉన్నాడు, కేమ మల్లేష్ బీఆర్ఎస్ నుంచి ఉన్నారు. ఎవరు కొట్టేస్తారు ప్రజలు? శ్రావణకిరణ్ రెడ్డిగా గెలుస్తాడు. ఇద్దరి మధ్యలో టఫ్ ఉంటుంది. మంచిగా ఉన్నాము. ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ పరిపాలన? ఎట్లా అనిపిస్తుంది 4 నెలలు పరిపాలనకి గ్యారంటీలు ఒప్పుకోలే కదా, గ్యారంటీలు అయినాక చూద్దాం. గ్యారంటీలు ఏం లేవు ఇంకా. కానీ మేము 5 హామీలు అమలు చేసామని చెప్పి 6 హామీలు అన్నారు కానీ ఏది కరెక్ట్ సెట్ అయితే లేదు. ఇప్పుడు 15 ఆగస్టుకి రైతు రుణమాఫీ చేస్తా అని చెప్తారు. ఈ అవసరం తీరినాక కట్టిన ఉంటుంది. అది ఒక ఎలక్షన్లు అన్నీ అయిపోతాయి, ఒక తీరా అడిగా 5 ఏళ్ళు కట్టి పరిపాలిస్తారు ఇక అంతే. ఇప్పుడు పబ్లిక్ ఎవరు నమ్ముతారు? ఇప్పుడు వచ్చే ఎలక్షన్ ఎవరు నమ్మకుండా అయిపోయారు కొద్దిగా. చూడాలి, వాళ్ళు అంటారు ఉంటారు, వీళ్ళు అంటారు ఉంటారు, మేము గెలుస్తామని. తప్పదు కదా. ఎవరికి ఛాన్స్ ఉంది ఇక్కడ? ఎవరైనా చెప్పలేము. ఇప్పుడు ఇంకో 2-3 రోజులు తెలిసిపోతుంది, ఇంకో వారం 10 రోజులు తెలిసిపోతుంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.